మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ నిజామాబాద్ ఆధ్వర్యంలో శ్రావణ మాసం 4 మంగళవారాలు 4 శుక్రవారాలు అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజాధికార కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారం కోటి పుష్పార్చన, ప్రతి శుక్రవారం మహా కుంకుమార్చన మన సుమన్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే చాలా రకాలైనటువంటి పట్టణంలోని నలుమూలల నుంచి కూడా చాలామంది అమ్మవారి కృపకు పాత్రులవుతూ ఉన్నారు. మన ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మహిళా మనులు అనుకుంటా ఉన్నారు. సో ఈరోజు 2వ మంగళవారం అమ్మవారికి సంబంధించిన విశేష పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా మహా కోటి పుష్పార్చన కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. చూడొచ్చు ఎంత బాగా చేస్తున్నారు అంటే, ఒకసారి సుమన్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతుంది అనేది చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇంకొంచెం సేపట్లో అమ్మవారి 2వ మంగళవారం సందర్భంగా మహా కోటి పుష్పార్చన అనేది ప్రారంభం కాబోతుంది. ఓం గణానాన్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमो नमः। सदानन्दमहं वन्दे मदनानन्दसंयुतं श्रीकृष्णानन्दपर्याप्तं शारदाक्षेत्रसुस्थितं सदानन्दसमारम्भां मदनानन्दसुदीपितं श्रीकृष्णमाधवोपेतं गुरुमण्डलमाश्रये। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। भद्रं कर्णेभिः शृणुयामदेवाः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति स्थानो मन्त्रे शमोर्जन्दुहानाधेनुर्वागस्मानपतिष्ठतैतु अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां फलसिद्धिरस्तु तथास्तु। आदो दीपाराधनं कृत्वा చక్కగా నమస్కారం చేసుకోండి. దీన్ని సంకల్పం అంటారు. మనం ఏది చేసుకున్నా సరే సంకల్పం లేని పని, సంకల్పం లేని విద్య కానీ ఏది కూడా మనకి ధరలోకి రాదు. అలానే మనం ఇప్పుడు ఏం చేయిస్తున్నాము, పోయిన వారం ఏం చేసామంటే పోయిన వారం సంకల్పం వేరు, ఈ వారం సంకల్పం వేరు. అంటే ఎప్పుడు పూజ చేసుకున్నా సరే సంకల్పం మన ముఖ్యం. కాబట్టి అలాంటి సంకల్పం మళ్ళీ ఇంకోసారి మనము ఎవరి ముఖంగా చేస్తున్నాము, మీరు చేసుకుంటున్నారంటే కాదు, బ్రాహ్మణ సహాయేన ఏ పూజ చేయాలన్నా సరే ఏది చేయాలన్నా సరే ఎవరో ఒకరు ఉండాల్సిందే పెద్దగా. కాబట్టి మేము మాతోని ఎంతైతే చేస్తాము. కాబట్టి బ్రాహ్మణులు పిలుచుకొని వారి ముఖంతో నీ యొక్క పుష్పార్జన చేస్తున్నామని మనసులో తలుచుకుంటూ అమ్మవారి నామస్మరణ మాత్రమే. సంకల్పం అయింది అంటే, మాట వచ్చిందంటే పుణ్యం పోయినట్టే. అక్క బాగున్నావా, అక్క మంచిగా ఉన్నావా అని కూడా మాట్లాడినాం అనుకోండి, పోయినట్టే అదంతా కూడా. కాబట్టి సంకల్పమే. ఒక్కసారి ఆచమనము ప్రాణాయామము సంకల్పం అయిందంటే, నోట్లకి మాట వచ్చిందంటే పుణ్యం పోతున్నట్టే. ఎవరి పేర్లు తలుచుకున్నావో వారి పుణ్యం పోయినట్టే. అందుకే మన చండీ పారాయణ మీకు తెలుసు, చండీ హోమాలు చేస్తారు. దాంట్లో ఏముంటుంది, అమ్మవారు సాక్షాత్ అమ్మవారు చెప్పింది. ఏం చెప్పింది, యంజం కించతే వామం తంతం ప్రాప్నోతి నిశ్చితం. అంటే నువ్వు పూజ చేసేటప్పుడు ఏదైతే స్మరణ చేసుకుంటావో అదే నీకు ఫలితం వస్తుంది. వాడు నాశనం కాదు, నాకు అదే నాశనం అవుతుంది. నా ధనం రాలకు ధనమే వస్తుంది. కాబట్టి అమ్మవారికి కానీ ఏ దేవుని కానీ పూజ చేసేటప్పుడు మన మనస్సులో ఏదైతే కోరిక ఉంటుందో అదే తీరుస్తుంది అమ్మవారు. కాబట్టి ఏం కోరిక ఉండాలి మరి?
నాకు ఏమీ వద్దు తల్లి, నీ చల్లని దీవి నుంచి చాలు అని చెప్పి నమస్కారం చేసుకుంటే చాలు అమ్మవారికి. ఎందుకంటే అది ఒక్క కోరికని ఇస్తుంది అమ్మవారు. నాకు ధనం కావాలంటే ధనం ఇస్తుంది, విద్య కావాలంటే విద్య ఇస్తుంది, మంచిగా ఉండాలి ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఇస్తుంది. ఇవన్నీ కాకుండా నీ చల్లని చూపు మా మీద ఉంచు తల్లి అని ఉన్నాం అనుకోండి, అన్నీ మన దరిదాపులోకి వస్తాయి. కాబట్టి అమ్మవారికి ఎలా భావించాలి? అమ్మవారు కొంతమంది భయపడుతుంటారు, కాళికాదేవ్య, చండి ఉపదేశకుల అని చెప్పి అందరూ భావిస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక అమ్మవారు ఉంటారు. అలా అమ్మవారిని మనం ఎలా చూడాలి అంటే అమ్మను అమ్మగా చూడాలి. ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారి దగ్గర భయపడతారా మీరు వెళ్ళి? అమ్మ అని చెప్పి ప్రేమతో ఎలా ఉంటారు? అలానే ఏ అమ్మవారినైనా సరే మనం అమ్మ అనుకోవాలి. మనకు జన్మనిచ్చిన అమ్మనే. కాబట్టి మన అమ్మ దగ్గరికి వెళ్ళి భయపడతామా? ఏమి కావాలో అది ఇస్తుంది. అలానే నువ్వు ఏ బాధపడుతున్నావో అమ్మకి తెలుసు. కాబట్టి అమ్మ చల్లగా నమస్కారం చేసుకుని, ఒక నమస్కారం పెట్టారనుకోండి శ్రద్ధతోని, ఆ యొక్క శ్రద్ధతోని మీకు ఏదైతే అమ్మ ఇవ్వాలనుకున్నో అది తప్పకుండా ఇస్తుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క పుష్పార్చన మంచిగా నమస్కారం చేసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క పుష్పార్చన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. అలాంటి అమావాస్యలో సోమవారం ఇంకా అయ్యవారికి ఎంతో ఇష్టమైనది. కాబట్టి అందరూ కూడా ఆ రోజు సాయంకాలము శివునికి ఎప్పుడు పూజ చేయాలి మరి? పొద్దున్న, మధ్యాహ్నమా, రాత్రి, సాయంత్రమా? శివునికి ప్రదోషకాలే శివార్చనం. అంటే పొద్దున చేస్తే ఒక ఫలితం వస్తుంది, మధ్యాహ్నం చేస్తే ఒక ఫలితం వస్తుంది, సాయంకాలం చేస్తే ఇంకో ఫలితం వస్తుంది. అంటే శివుడికి 3 అభిషేకాలు చేయొచ్చు అంట. మనం ఏ అవసరం ఏది ఉంటుందో ఆ అవసరం ప్రకారము అయ్యవారికి అభిషేకం చేయొచ్చు. ఇంకోటి, ఈ దేవుల్లో కూడా మనకి శివునికి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మనకు సంతానం లేకపోతే సంతాన పాశుపదం అని, మనకి ఇంకేటి ఏంటిది, పెళ్లి కాకపోతే పెళ్లి పాశుపదం అని, ఏదైనా వరుడు కావాలంటే వర పాశుపదం అని, ఏదైనా సరే అంటే 366 రోజులు మనం పాశుపతం చేసుకోవచ్చు అంట. అంటే ఇప్పుడు మనకి ధనం లేదు, ధనం కోసం పాశుపతం. మనకి ఇప్పుడు విద్య లేదు, విద్య కోసం పాశుపతం. అలాంటి శివునికి ఎన్నో ప్రసిద్ధి చెందినవి అనమాట. ఆ శివునికి ఇంకోటి కూడా ఉన్నది, నిత్యము అభిషేకం చేయాలంట. 366 రోజులు అభిషేకం చేయాలంట. చేస్తున్నామా మరి? చేస్తలేం. ఆ శివునికి అభిషేకం చేసి అంట మన దరిదాపులోకి గ్రహాలు అనేవి బాధ పెడుతుంటాయి కదా మనకి. ఆ గ్రహం అనేది మన చోటు కూడా రాదంట, మన దగ్గరలో కూడా రాదంట శివార్చన చేసుకుంటే రోజు. ఆ శివార్చన మనం చెయ్యలేము కాబట్టి రోజు కూడా ఆ అన్నిటి కూడా శివుడు ఏమి చెప్పాడంటే లింగార్చన, మహాలింగార్చన అంటే 108 లింగాలు చేసుకొని ఆ యొక్క లింగాలకు అభిషేకం చేసుకోవాలన్నమాట. అదే లింగార్చన అనేది మనకు తెలిసే ఉంటుంది కొంతమందికి. ఆ లింగార్చన ఏంటిది అంటే మట్టితోని, పుట్ట మట్టితోని శివలింగాలు చేసుకొని ఆ లింగాలకు అభిషేకం చేసుకుంటే 366 రోజులు చేసిన ఒక ఫలితం వస్తుందంట. ఆ శివుని చేసుకున్నప్పుడు అమ్మవారు ఎక్కడ ఉంటారు మరి? శివుని చేస్తే శివుడే ఉంటాడు. మొత్తం శివుడు ఎలా ఉంటాడు? లింగాకారమా, మనిషాకారం ఉంటాడా? లింగాకారం ఉంటాడు కదా. లింగాకారం ఉన్నప్పుడు ఎలా ఉంటాడు మరి అంటే, అమ్మవారు ఎక్కడ ఉంటారు మరి శివలింగంలో? పానమఠం వారికి అమ్మవారు, కంఠం మాత్రం శివుడు, అంతే. చూసిన శివుడు ఎంత చిన్న అయిపోయాడు, అమ్మవారు ఎంత ఉన్నారు? పెద్దగా ఉన్నారు, అవునా లేదా? కాబట్టి అమ్మవారికి ప్రాముఖ్యత శివుడే ఎక్కిచ్చిండు. కాబట్టి మనం కూడా అందరం కూడా అమ్మవారికి ప్రాముఖ్యత ఎక్కించినాము. కాబట్టి ఆ శివునికి ఎంతైతే ఆరాధన చేసుకుంటున్నామో అమ్మవారికి అంతే ఆరాధన చేసుకుంటున్నాము. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనందరం కూడా పుష్పార్చన చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడే వదిలేయకండి. ఇంకా ముంగడ ఇంకా వస్తూనే ఉన్నాయి మాసాలు. ఇప్పుడు ఏం చెప్పినా కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం సామూహిక అభిషేకాలు మీతోని కాదు అనుకుంటే కాదా? అవుతుందా కాదా? సంకల్పం గట్టి ఉంటే, ఆ పని కరెక్ట్గా ఉంటే దేవుడు వచ్చి చేయించుకుంటాడు, అవునా కదా? సంకల్పం గట్టిగా ఉండి ఆ ధర్మం దాంట్లో నీకు ఆశ లేకుండా నువ్వు చేస్తాను ఒక పని, అది తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఆశ ఉన్నది అనుకోండి సాగుతుంటుంది, ఇక చేద్దాం. ఆశ లేకుండా చేద్దాం అనుకోండి అయిపోతుంది, రేపే అయిపోతుంది అది. కాబట్టి ఏ పూజ చేసినా సరే ఆశతో చెయ్యొద్దు. ఆ దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటాడో అదే ఒకటి ఇస్తే చాలు, మనకి సరిపోతుంది. కాబట్టి ఆ ఆశలన్నీ కూడా దేవుని దగ్గర నామస్మరణ చేసుకుంటూ ఆ పాదాల దగ్గర పెట్టి ఆ శివునికి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మనం అందరం కూడా సత్యనారాయణ కథ చేస్తుంటాం, అవునా కదా? సత్యనారాయణ కథ చేస్తుంటాం. మరి ఆ సత్యనారాయణ కథలో ఏముంటుంది మరి విశేషం? కాబట్టి అలా మన అందరి సరిహద్దులో మనం రాకుండా ఉండాలి అంటే నువ్వు ధర్మం పాటిస్తూ ఇంకొకరి ధర్మం చెప్పాలి. కాబట్టి మొత్తం ధర్మమే. కలియుగంలో ఉండేది ధర్మం నాశనం కాకుండా ఉండడానికి కార్యక్రమాలన్నీ కూడా.
కాబట్టి సనాతన ధర్మం అనేది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా చదువుతున్నా కొద్దీ పోతూనే ఉంటుంది కానీ ఆగదు. ధర్మం ఎంత చెప్పుకున్నా సరే వినాలనిపిస్తుంది కానీ ఆపాలని ఎక్కడ కూడా అనిపించదు మనకి. కాబట్టి అమ్మవారిని ఎంతైతే ధ్యానం చేస్తున్నామో అయ్యవారిని అంతే ధ్యానం చేయాలి. అలానే మనకు ఇప్పుడు చెప్పినాం కదా, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః అంటే ఏంటిది మరి? శ్రీమాత్రే ఇన్నిసార్లు మనకు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు కదా, శ్రీమాత్రే నమః అంటే ఏంటి చెప్పండి మరి ఇప్పుడు నాకు. అంటే ఒక్కసారి శ్రీమాత్రే నమః అని అన్నామంటే లలితా సహస్రనామ పారాయణ చేసినంత ఫలితం వస్తుందండి. అందుకే ముందు ఏముంటుంది, మన లలితా సహస్రనామ పారాయణ చేసినప్పుడు ఏముంటుంది? శ్రీమాత్రే నమః, శ్రీ తర్వాత శ్లోకాలు ఉంటాయి, అవునా కదా? కాబట్టి శ్రీమాత్రే నమః అనేది అంత ప్రాసిద్ధి, అంత ప్రాముఖ్యత చెందిందనమాట. శ్రీ అంటే శుభకార్యము. ఏ దానికైనా సరే శ్రీ అని రాస్తాం లేదు, గృహప్రవేశాలు చేస్తాము, పంతులు శ్రీ రాలేవు అంటారు, అవునా కదా? స్వస్తికి వెళ్ళాను అంటారు, అవునా కదా? పూజ ఇవయ్యా అంటే స్వస్తికి రాలేడు పంతులు అంటారు. కాబట్టి శ్రీ అనేది అంత ప్రాముఖ్యత చెందిందనమాట. మాత్రే నమః, అమ్మ నీకు నమస్కారము. శ్రీమాత్రే నమః. శ్రీ అన్ని శుభాలకు ప్రాముఖ్యతము. అమ్మ నీకు నమస్కారము అంటే శ్రీమాత్రే నమః అని అర్థం అనమాట. మనం అందుకే నామస్మరణలో శ్రీమాత్రే నమః, శివాభ్యా నమః, శ్రీ సదాశివాయ నమః అని కూడా నామస్మరణ చేస్తూ ఉంటాం. అలానే ఇప్పుడు మనం చేసేది శ్రీమాత్రే నమః నామస్మరణ. ఆ నామస్మరణ ప్రాముఖ్యత అది అనమాట మనకి. ఈ నామస్మరణలో మనం ఏదైతే పుష్పం సమర్పిస్తున్నామో ఆ పుష్పంతోని అమ్మవారు ప్రసిద్ధి చెంది మన కోరికలు ఏమీ లేవు. ఇప్పుడు కోరికలు ఉన్నాయి ఎవరికైనా? కోరికలు ఉన్నాయా? అన్నీ కూడా అమ్మవారి చింతన పెట్టి వదిలేసారు అంతే. మరి దేవునికి ఎందుకు దండం పెడతాం? మరి ఎందుకు పుష్పం పెట్టాలి దేవునికి? పుష్పం పెట్టకపోయినా పసుపు అయిపోయినా ఉంటాడు కదా దేవుడు, అవునా కదా? గుళ్ళో పోయి గంట కొట్టంగానే దేవుడు నన్ను ఈ పని చేయు, ఆ పని చేయు, ధనం ఇయ్యు, నాకు అది ఇది అని కోరుకుంటాం. మరి ఆ దేవునికి ఎందుకు మనం అలా చేస్తాం? మనము దండం ఎందుకు పెట్టాలి? పూలు ఎందుకు పెట్టాలి? పూలు పెడితేనే మనకు వరాలు ఇస్తాడా? లేదా పాలు పోస్తేనే మనకేమైనా ఇంకో లీటర్ పాలు ఇస్తాడా? అంటే అది మనము మన లోపల భావనము. దేవునికి ఇది ఇస్తే మంచిది, దేవునికి అది ఇస్తే మంచిది, నమస్కారం పెడితే మంచిది, ఈ పువ్వు దేవునికి ఇష్టమైనది అని మనం భావనలో మనం ఎంతైతే భావన చేసుకుంటామో ఆ భావన ప్రకారమే ఆ దేవుడు మనకు కూడా ఫలితం ఇస్తాడు. కాబట్టి దేవుడు ఎందుకు దండం పెట్టమన్నాడు, దేవుడు ఎందుకు పుష్పం పెట్టమన్నాడు, దేవుడు ఎందుకు బిల్వార్చన చేయమన్నాడు అని అంటే ఆ దేవునికి ప్రీతికరమైనది. ఇప్పుడు నేను ఉన్నారు, ఇప్పుడు నాకు ఎంతో కోపం ఉన్నది, నా కోపంలో ఉన్నప్పుడు నాకు ఏం చేయాలి? ఇప్పుడు ఏమి చేయాలి? అప్పుడు కోపంలో ఉన్నప్పుడు శాంతి చేయాలంటే ఎలా చేయాలంటే అప్పుడు అంటే ఎవరికైతే కోపం మీద ఉంటారో వారికి ఇష్టమైన పని చేయాలంట. ఇష్టమైన పని చేయాలి. ఇష్టమైన పని చేస్తే తగ్గుతుందా లేదా? ఎంతో కోపంలో ఉన్నా సరే ఇష్టమైన పని చేస్తుండు అంటే ప్రశాంతంగా అవుతాడు. అలానే దేవుడు కూడా అంతే. దేవుడు కోపం మీద ఉగ్ర రూపం మీద ఉంటాడు కానీ మన మీద కోపం అనేది ఉండదు దేవునికి. మనం చేసే ఫలితాల వల్లనే దేవుడు మన మీద ఆగ్రహం చెందుతాడు. మనం ఏమి రాసి పెట్టాడో అదే వస్తుంది. దేవుడా నాకు ఇల్లు రాకుండా ఇల్లు 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 అంటే ఇల్లు వస్తుందా? రాదు. ధనం ఏంటి ఇస్తారా? ఎప్పుడు రాసి పెట్టిండదో అప్పుడే ఇస్తాడు, అప్పుడే సంతోషం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఇవ్వకముందే తెచ్చుకున్నాం అనుకోండి, ఆ సంతోషం అనేది ఉండదు. నాకు ఇప్పుడు ధనం లేదనుకోండి, నాకు ధనం రావాలని చెప్పి వేరే దగ్గర తెచ్చుకొని ఉన్నాను అనుకోండి, నాకేమొస్తుంది అప్పుడు? సంతోషం ఉంటుందా? భయం ఉంటుంది. ఎవరి చెక్కను తీసుకుపోతారో, ఎవరి చెక్కలు ఏం చేస్తారో అని భయం ఉంటుంది. అదే ధర్మంగా సంపాదించినంటే ధైర్యంగా ఉంటాను అప్పుడు. కాబట్టి ఆ ధర్మము అధర్మము అనేది మన లోపలనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రసిద్ధి పోవాలని చెప్పి అమ్మవారి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి పూజ షోడశోపచార పూజ. అమ్మవారికి ఇంకో రకం కూడా ఉన్నది. ఎన్ని పూజలు చేస్తాం అమ్మవారికి? ఏమేమి చేస్తాము అమ్మవారి పూజలు? కుంకుమ పూజ చేస్తాము, పుష్పార్చన చేస్తాము. అంటే అమ్మవారికి ఎన్ని పూజలు ఉంటాయి అంటే షోడశ ఉపచార పూజలు ఉంటాయి. ప్రతి దేవునికి షోడశ ఉపచార పూజలు. ఇంకా ఈజీ కావాలంటే అంటే 5 రకాల పూజలు: పసుపు, కుంకుమ, గంధము, హారతి, నైవేద్యం. ఇవి పంచోపచార పూజ. తర్వాత షోడశోపచార పూజ అంటే 16 రకాల పూజ. మనం పొద్దున్నేసి ఎలా చేస్తాము? స్నానం చేస్తాము, బట్టలు వేసుకుంటాము, బొట్టు పెట్టుకుంటాము, దూసుకుంటాము, అద్దం చూసుకుంటాము. ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ దేవుని చేస్తాము. పొద్దున్న వేస్తామా లేదా? స్నానం చేసుకుంటామా? అమ్మవారికి ఏం చేస్తాం? నీటి జరిగిస్తాం, పసుపు పెడతాం. అదే షోడశోపచార పూజ. అమ్మవారికి అక్కడి వరకు ఏమైతే సగం వరకే అమ్మవారు శాంతంగా ఉంటుందంట. ఇంకా సగం ఎలా శాంతి ఉంటుంది?
అంటే అమ్మవారికి 16 అమ్మవారికి అంట 64 చతుషష్ఠి అంటే 64 రకాల షోడశోపచార పూజ చేయాలంట. అంటే చతుషష్ఠి అంటే 64 రకాలు. అప్పుడు ఏమేమి వస్తాయి దాంట్లో? అద్దం వస్తుంది, దువ్వెన వస్తుంది, కాటుక వస్తుంది, చందనం వస్తుంది, దువ్వెన వస్తుంది, చతురంగ సైన్యం వస్తుంది. అంటే అమ్మవారు ఎలా ఉండాలి అని అనుకుంటున్నామో ఆ ప్రసిద్ధి మొత్తం ఈ యొక్క పూజలో వస్తుందంట. ఆ పూజ దేనికోసం చేస్తాము అంటే అమ్మవారికి మనం ఎప్పుడైతే చండీ హోమాలు చేస్తుంటాం కదా, అప్పుడు కానీ మన ప్రసిద్ధి మన ఇంట్లోనే స్వయంగా మన గృహంలోనే అమ్మవారికి మనము స్వయంగా చెయ్యాలి అనుకునేటప్పుడు మనం ఇవన్నీ కూడా చేయొచ్చంట అమ్మవారికి. ఏంటిది అది? చతుషష్ఠి ఉపచార పూజ అంటే 64 రకాల అమ్మవారికి సమర్పణ చెయ్యడం. ఇది అమ్మవారికి సంపూర్ణ ఫలితం అనమాట. అమ్మవారికి ఉన్నది, గణపతికి ఉన్నది, శివునికి ఉన్నది, శంకరుకు ఉన్నది, మళ్ళీ అందరికి ఉన్నది ఇట్లా. కాబట్టి ఎవరికి ఏది చెయ్యాలో అదే చెయ్యాలి కదా. నాకు చేయాల్సింది ఆమె చేసి కుదురుతుంది, అట్లా కుదరదు. ఎవరికి చేయాలో అదే చెయ్యాలి. కాబట్టి మంచిగా అమ్మవారికి అలా చతుషష్ఠి ఉపచార పూజ చేసుకోవాలి అని చెప్పి, అమ్మవారి అనుగ్రహం మనకు రావాలి అని చెప్పి, అమ్మవారి త్వరగా మనతోనే ఆ పూజ చేయించుకోవాలని చెప్పి అమ్మవారికి మన మీద చల్లని చూపు ఉంచుకొని, అలానే ఇలాంటి సుమన్ టీవీ గారు ఇలాంటి కార్యక్రమం ఎన్నో ధర్మ కార్యక్రమాలు చేస్తూ దానిలో మనం పాల్గొనుకుంటూ ఆ యొక్క సుమన్ టీవీ ఇంకా ప్రసిద్ధి చెందాలని చెప్పి, అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి ఇప్పుడు అమ్మవారి పూజ చేసుకొని పుష్పార్చన చేసుకుని మొదలు పెట్టుకుందాం. జగదంబ విశ్వపాలిని మాతాకి. ఈరోజు చూసారు కదా, రెండో మంగళవారంలో భాగంగా సుమన్ టీవీ ఆధ్వర్యంలో చాలా మంచి పూజాది కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. విశేషంగా అమ్మవారికి కోటి పుష్పార్చన చేయడం జరిగింది. పట్టణంలోని నలుమూలల నుంచి చాలా మంది భక్తులు వచ్చారు. ఈరోజు మెయిన్ గెస్ట్గా నిజామాబాద్ మేయర్ అయినటువంటి దండు నీతు కిరణ్ గారు కూడా వచ్చి అమ్మవారి కృపకైతే పాత్రులయ్యారు. సో శుక్రవారంకి సంబంధించి మాట్లాడుకుంటే, శుక్రవారం చాలా మందికి తెలిసిన విషయమే. ప్రతి ఇంట్లో కూడా అమ్మవారికి సంబంధించిన వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సేమ్ ఏదైతే ఉదయం 11 గంటల నుంచి 2 గంటల సమయం వరకు కూడా మహాకుంకుమార్చన కార్యక్రమం కూడా మన సుమన్ టీవీ ఆధ్వర్యంలో సామూహికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.